తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ తెలుగు సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సంస్థ. ప్రతి తెలుగువారికి ఒక వేదిక కావాలి. మనమందరం మన భాషని, యాసని, గోసని చెప్పుకోవడానికి ఒక కలయిక కావాలని ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి మనం ప్రపంచ తెలుగు మహాసభలు స్వయంగా నిర్వహిస్తున్నాం. 2022లో భీమవరంలో, 2024లో రాజమహేంద్రవరంలో, 2024లోనే మా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా, 2024 నాడు వేదిక మీద జనవరి 6వ తారీఖు నాడు క్రాంతదర్శిగా భవిష్యత్తు ఎరిగే నేను అమరావతిలోనే తెలుగు మహాసభలు చేస్తానని చెప్పాను. ఆ విధంగానే అమరావతికి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అపురూప సృష్టి విశ్వనగరం అమరావతి పరివాహక ప్రాంతంలో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగాలని నిర్ణయించుకున్నాం. అలాగే చేస్తున్నాం. ఆ రోజున నేను ఈ ప్రకటన చేసినప్పుడు విజయ డైరీ చలసాని ఆంజనేయులు గారు, అలాగే మా మెగా కృష్ణారెడ్డి గారు, అలాగే మా పవర్మెక్స్ కిషోర్ ఫోన్ చేసి, నగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి, చెయ్యి తమ్ముడు మరి అమరావతిలో చేయకపోతే ఎలాగా అన్నారు. ఆ స్ఫూర్తి ఎందువల్ల అంటే నాకు తెలుసు భవిష్యత్తు ఏం జరగబోతోందో. ఈ అమరావతి ఒక విశ్వ నగరంగా, ప్రపంచానికే ఇది ఒక రాజధానిగా మారబోతుందని నా విశ్వాసం. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఆయన దార్శనికత. అలా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో రేపు 2027లో మారిషస్లో కూడా 4వ ప్రపంచ తెలుగు మహాసభలు చేయబోతున్నామని గవర్నర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా. అయ్యా, నాకు కొద్దిగానే సమయం ఉంది, ఏమీ లేదు. మీరు సార్ మీ ఒకే ఒక మాట, నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు ప్లీజ్. వారు ఎంత గొప్పవారంటే, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు స్వర్గస్థులైతే నేను వెళ్ళాను. ఆయన యొక్క అంతిమ యాత్రలో 9 మందే ఉన్నాం. ఏమిటి మహానుభావుడికి ఈ ప్రజలు ఏం నీరాజనం ఇచ్చారు? తమిళనాడు ప్రభుత్వం ఏమి నీరాజనం ఇచ్చింది ఆయనకి అని బాధపడి విజయవాడలో ఓ కార్యక్రమం చేసిన తర్వాత నేను వారికి ఫోన్ చేశాను, అయ్యా మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని. వారు నన్ను సభక్తికంగా లోపలికి ఆహ్వానించి ఒక కళాకారుడిగా గౌరవించిన చిన్న దర్భపుల్ల లాంటి వాడిని, నేను చిన్న పుల్ల ముక్కని, నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఏం కావాలి గజల్ శ్రీనివాస్ గారు అన్నారు. అయ్యా, బాలమురళీకృష్ణ గారు నన్ను అడిగారు చనిపోయే ముందు, ఏమయ్యా నేను పుట్టిన శంకరగుప్తంలో నా కోసం ఏదన్నా చెయ్యి త్యాగరాజులాగా అంటే, నేను మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాను సార్ అన్న. అలా కూర్చోబెట్టి నన్ను ఏం కావాలి మీకు అని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అలా కూర్చోబెట్టి, చెప్పండి ఏం కావాలో, ఆయన కోసం ఏమైనా చేద్దాం, నేను భాషకి తెలుగు సంస్కృతికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన వెంటనే, సార్ ఆయన పుట్టిన ప్లేస్లో నేను విగ్రహం ఇస్తున్నాను నాట్స్ ద్వారా, దయవుంచి అక్కడ ఏదన్నా చేయండి అంటే, ఏం చెప్పండి మీకు ఏం కావాలో అన్నారు. అక్కడ ఏదన్నా ఒక విశ్వవిద్యాలయం పెడదామంటే, రాసుకోండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేయండి అని చెప్పి జీవో ఇచ్చి నన్ను, పరకాల ప్రభాకర్ గారిని, మంగళపల్లి అభిరామ్ గారిని అప్పుడే నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ఆయన. అయ్యా, గుంటూరు కళాశాలకి ఆయన పేరు పెట్టండి అయ్యా అంటే, జీవో రేపటికల్లా రిలీజ్ అవ్వాలి, చేసేయండి ఆ పని అన్నారు ఆయన. మరలా ఆయన కీర్తనలు అన్నీ కూడా గ్రంథస్థం చేయండి, వాటిని రికార్డు చేయండి అని చెప్పారు ఆయన. అలాగే అదే కాకుండా చూడండి ఎంత గొప్ప మనసంటే చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా, 1,00,000 రూపాయలు ఆయన పేరుండి ఏదన్నా అవార్డు ఇద్దాము సార్ అన్న, 1,00,000 ఏం సరిపోతుంది? 10 లక్షలు మంగళపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద అవార్డు ప్రకటిద్దామని వెంటనే జీవో ఇచ్చారు. అది వెంటనే అమలు చేసి అన్నవరపు రామస్వామి గారికి 10 లక్షల మంగళపల్లి బాలమురళీకృష్ణ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వద్దులేండి, ఆ తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత సాంస్కృతికమైన విషయాలు, భాషా విషయాలలో మేము కూడా పూర్తి స్థాయిలో ఏమి చేయలేకపోయాము. మా సొంతంగా మేము ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా ఏవో తెలుగు మహాసభలు చేసుకుంటూ బతికేస్తున్నాం. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే సార్, మీరు వచ్చారు, తెలుగు భాష ఆంగ్లంకి మేమే వ్యతిరేకం కాదు.